నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. నా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి షేర్ చేయండి. మా హస్బెండ్ ఆరోగ్యం బాగాలేదు. మా హస్బెండ్కి ఫ్లైట్ ఎక్కాలని, ఫ్లైట్ను చూడాలని, అలా తిరగాలని ఫ్లైట్లో ఆయనకి చాలా కోరికంట. చాలాసార్లు చెప్తూ ఉన్నాడు. మనకేమో ఎవ్వరు బంధువులు బయట దేశాలలో లేరు, మనకు పోవడానికి డబ్బులు లేవు, ఫ్లైట్ టికెట్ని కనీసం కొనే అంత శక్తి కూడా లేదు, అంత డబ్బులు కూడా లేవు మన దగ్గర అని చెప్పాను. మాకు తెలిసిన వాళ్ళు ఫారెన్ వెళ్తుంటే వీడియోలు తీసి పంపించండి ప్లీజ్, నేను ఒక వీడియో చేసుకొని యూట్యూబ్లో పెడతాను. నా సబ్స్క్రైబర్స్ పెరిగితే కొన్ని డబ్బులు వస్తే ఆ డబ్బులతోనైనా మా హస్బెండ్ ఫ్లైట్ టికెట్ తీసుకొని ఫ్లైట్లో మా ఆయనను దింపుకొని రావాలని అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియోని షేర్ చేయడము మర్చిపోకండి. అలానైనా సబ్స్క్రైబర్స్ పెరిగి కొన్ని డబ్బులు వస్తే ఫ్లైట్ టికెట్ కొని తిరుపతికో లేదంటే ఇంకా వేరే ఏ రాష్ట్రాలకైనా తిరిగి అలా మా హస్బెండ్కి చూపించుకొని తీసుకొని వద్దాము అనుకుంటున్నాను. కానీ మాకు అంత స్తోమత లేదు కదండి. మా హస్బెండ్ను తీసుకెళ్ళి చూపిద్దామన్నంత డబ్బులు లేవు. ఫ్లైట్ ఎక్కి ఏ దేశాలకు వెళ్ళాలన్నా మాకు ఎవరూ లేరు. ప్లీజ్ నా ఛానల్ని మాత్రము షేర్ చేయడము మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్లో మంచి మంచి వీడియోలు కూడా ఉన్నాయండి. మరెన్నో వీడియోలు కూడా మీకు ముందుకు తీసుకొస్తానండి. నాకు సపోర్ట్ చేయడము మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా ఆకాశంలో ఫ్లైట్లో వెళ్ళాలని మా ఆయనకి చాలా కోరిక. మా ఆయన ఎలా ఉన్నాడో నేను ముందే మీకు ఫోటోలు పెట్టానండి, చూడండి. ఆయన ఆరోగ్యం బాగాలేదు. ఆయనకి బ్రెయిను, తలలో పుర్రె అంతా నల్లగా అయిపోయింది అని చెప్తున్నారు డాక్టర్లు. ఆయనను కాస్త బయట దేశాలకు కానీ బయట రాష్ట్రాలకు కానీ అలా తింపుక రావాలని చాలా అనుకుంటున్నాము. కానీ మా దగ్గర అంత డబ్బు లేదండి. ఆ డబ్బులు లేకపోవడం వల్లనే మా ఆయనని ఎక్కడా తింపలేకపోతున్నాము. ఈ మధ్యలో ఆయనకి కాస్త మతి క్షిమితం కూడా వచ్చిందండి. అలా మర్చిపోతూ ఉంటాడు ఏవైనా. అలా కొంతకాలం పాటు ఇలా జరుగుతూ ఉంది. మా ఆయనకి ఇంకా మంచిగా చూపించాలని, మా ఆయన ఆరోగ్యం మంచిగా కావాలని కొన్ని యాత్రలు అలా తిరిగాము కూడా. తిరుపతి వెళ్ళేసి వచ్చాము, శ్రీకాళహస్తి వెళ్ళాము, కాణిపాక వినాయకుని దగ్గరికి వెళ్ళాము, ఇంకా యాదగిరి గుట్టకు వెళ్ళాము. ఇంకా కొన్ని యాత్రలు తిరగాలనుకుంటున్నాము. కానీ మా ఆయనకి ఆరోగ్యం బాగుండట్లేదు. ఆయననేమో నేను ఎప్పుడైనా ఒక్కసారైనా నేను పోయేలోపు ఫ్లైట్ ఎక్కాలి, ఫ్లైట్లో తిరిగి రావాలి అని ఆయన కోరిక అంట. ఇంకేం చేద్దామండి, మా దగ్గరేమో అంత డబ్బులు లేవు. వచ్చే పిల్లాడి శాలరీ అంతంత మాత్రంగానే ఉంది. రెంట్లు కట్టుకోవడానికి, తినడానికి, మెడిసిన్లకి వాటికే సరిపోతుంది. ఇంకేం చేద్దామండి. కోరికనేమో పెద్దగా ఉంది మా హస్బెండ్కి, అదేమో తీరలేకపోతుంది. అందరికి షేర్ చేస్తే, అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ కొంచెం ముందుకు పోయి 4 డబ్బులు వస్తే మా హస్బెండ్కి ఇలా ఫ్లైట్ టికెట్ కొని అలా తిరుపతికో లేదంటే ఇంకా వేరే ఏ రాష్ట్రానికో తీసుకువెళ్దాము, చూపిద్దామని నాకు ఒక కోరిక అండి. నా కోరికను తీర్చే అంతా మీ చేతిలోనే ఉందండి. లేదు అనుకుంటే ఇంకా మా హస్బెండ్ కోరిక తీరకుండానే అలా ఉండిపోతుందేమో అనిపిస్తుంది. కానీ ప్లీజ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి మర్చిపోకుండా. షేర్ చేయడము మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి, ఈ వీడియోలన్నీ చూస్తూ బాధపడుతున్నాడు తను. నేను కూడా ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతాను, నేను ఎప్పుడు విదేశాలకు వెళ్తాను అంటే మళ్ళీ అలా అనుకోకండి. మళ్ళీ మీరు విదేశాలకు వెళ్ళాలి అని అనుకోకండి. మనకు విదేశాలలో మాత్రం ఎవ్వరూ లేరండి. తెలిసిన వాళ్ళు లేరు, బంధువులు లేరు, ఎవ్వరూ లేరు. ఉన్న వాళ్ళంతా ఊర్లోనే ఉన్నారు. అలాంటి కోరికలు ఏం పెట్టుకోకండి. వెళ్తే మాత్రము ఏ ముంబాయో, ఢిల్లీయో, ఏ వైజాగో, తిరుపతియో అలా తిరిగి రావాలి ఫ్లైట్లో. కానీ ఇంకా వేరే ఎక్కడికైతే వెళ్ళాలంటే మనకి చుట్టాలు లేరు, ఆ కోరిక అయితే నెరవేరదు. ఫ్లైట్ ఎక్కాలంటే కొంచెం కష్టపడాలండి. డబ్బులు అయితే ఖచ్చితంగా నిన్ను ఫ్లైట్లో ఎక్కించి తీసుకెళ్దాము అనుకుంటున్నాము. నా కొడుకు నేను అనుకుంటున్నాము.
అని చెప్తూ ఉన్నాము మా ఆయనతోని. కానీ ఆ దేవుడు ఏమనుకుంటున్నాడో తెలియట్లేదండి. కానీ మేమైతే గట్టిగానే ప్రయత్నిస్తున్నామండి. నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడము మర్చిపోకండి. చాలాసార్లు చెప్తున్నానని మీకు విసుగు రావచ్చు, విసుగు వచ్చినా పర్వాలేదండి, కానీ మీరు మాత్రము షేర్ చేయడము మర్చిపోకండి. నా వీడియో చూసిన వెంటనే షేర్ చేయడము మర్చిపోకండి. తెలిసిన వాళ్ళందరికీ తెలియని వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. చూసిన వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడము మర్చిపోకండి ఫ్రెండ్స్. నా వీడియో బోరు కొట్టచ్చు, బోరు కొట్టినా పర్వాలేదండి. అన్ని వీడియోలు ఒకేలా ఉండవు, అందరూ ఒకేలా మాట్లాడరు, అందరూ ఒకేలా చెప్పరు, అందరూ ఒకేలా అందంగా ఉండరు, రకరకాలుగా ఉంటారు, రకరకాలుగా మాట్లాడతారు. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఒకేలా మాట్లాడరు, ప్రతి వాళ్ళు ఒకేలా ఉండరు కదండి. మనకు నచ్చే వాళ్ళ అలా కొంతమంది ఉంటారు, నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది మనకు చాలా ఆత్మీయంగా మాట్లాడతారు, కొంతమంది కోపం వచ్చేలా మాట్లాడతారు, కొంతమంది మాట్లాడితే ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది, కొంతమంది మాట్లాడితే చిరాకు వస్తుంది, బోరు కొడుతుంది, నిద్ర వస్తుంది, అసహ్యం వేస్తుంది. కానీ ఏం చేద్దామండి, మీకు నచ్చేలా నేను చేయలేకపోతున్నాను, మీకు నచ్చేలా నేను మాట్లాడలేకపోతున్నాను. నా వల్ల ఇంతవరకే అవుతుంది. కానీ మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా చాలా వీడియోలు చేసి మీ ముందుకు తీసుకొస్తానండి. అయినా పర్వాలేదు, కానీ తన హస్బెండ్ను చూస్తూ బ్రతికేస్తుంది. కానీ మా హస్బెండ్ బాలేడు కదా, నాకు ఇదే బాధగా ఉంటుంది. ఆయన కంటే పెద్ద పెద్ద వాళ్ళు చాలా బాగున్నారు, కానీ ఆయన ఎందుకు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇప్పటికీ 5 years అవుతుందండి. చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు. మా అబ్బాయి అయితే చాలా కష్టపడుతున్నాడు, రకరకాల హాస్పిటల్ల పొంటి తింపాడు, అయినా కూడా ఇంకా బాగవ్వలేదు. నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడము మర్చిపోకండి ఫ్రెండ్స్.